వ్యాపార ప్రపంచంలో ఒక సంచలనం నమోదైంది. ప్రపంచ రీటైల్ దిగ్గజం వాల్మార్ట్ చరిత్ర సృష్టించింది. కేవలం టెక్నాలజీ కంపెనీలకు మాత్రమే పరిమితమైన $1 ట్రిలియన్ క్లబ్లోకి ఇప్పుడు ఒక సంప్రదాయ రీటైల్ సంస్థ అడుగుపెట్టింది. తాజా ట్రేడింగ్లో వాల్మార్ట్ షేర్లు రికార్డు స్థాయిలో పెరగడంతో ఈ ఘనత సాధ్యమైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ ప్రత్యేక కథనంలో. అమెరికన్ రిటైల్ జైంట్ వాల్మార్ట్ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. $1 ట్రిలియన్ మార్కెట్ విలువను చేరుకున్న ప్రపంచపు మొట్టమొదటి రిటైలర్గా వాల్మార్ట్ నిలిచింది. యాపిల్, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా వంటి టెక్ దిగ్గజాల సరసన ఇప్పుడు ఒక కిరాణా, జనరల్ స్టోర్ల సామ్రాజ్యం చేరడం విశేషం. ఏడాదిగా వాల్మార్ట్ షేర్లు దాదాపు 26% వృద్ధి సాధించాయి. కేవలం 2 వారాల క్రితమే న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ నుండి టెక్ ఫోకస్డ్ నాస్డాక్ 100 కు మారిన వాల్మార్ట్ ఇన్వెస్టర్ల నమ్మకాన్ని భారీగా గెలుచుకుంది. రిటైల్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వాల్మార్ట్ అందిపుచ్చుకున్న తీరు అద్భుతం. గూగుల్ జెమినైతో భాగస్వామ్యం ద్వారా షాపింగ్ ను సులభతరం చేయడం, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ లో ఏఐ వాడకం కంపెనీకి లాభించింది. అమెజాన్ కు గట్టి పోటీనిస్తూ ఆన్లైన్ మార్కెట్ ను పెంచుకోవడం, వాల్మార్ట్ ప్లస్ వంటి సేవలతో సంపన్న కస్టమర్లను కూడా ఆకర్షించడం కంపెనీకి కలిసొచ్చింది. కొత్త సీఈఓ జాన్ ఫర్నర్ ఆధ్వర్యంలో కంపెనీ వేగంగా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వైపు అడుగులు వేస్తోంది. కేవలం సామాన్యుల స్టోర్ అనే ముద్ర నుండి టెక్నాలజీని వాడుకుంటూ దూసుకుపోతున్న న్యూ ఏఐ జైంట్ గా వాల్మార్ట్ రూపాంతరం చెందింది. ఈ మైలురాయి రిటైల్ రంగంలో సరికొత్త విప్లవానికి సంకేతంగా నిలుస్తోంది. సంప్రదాయ వ్యాపారాలకు టెక్నాలజీ తోడైతే ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో వాల్మార్ట్ నిరూపించింది. మున్ముందు అమెజాన్, వాల్మార్ట్ మధ్య ఈ రిటైల్ యుద్ధం మరింత ఆసక్తికరంగా మారనుంది.